చల్లగా ఉందిరా, చల్లగా ఉందిరా పచ్చాలు. నీళ్ళు భలే ప్యూరిటీ ఉన్నాయి, ప్యూరిటీగా వెళ్తుంది. Like sugar on my tongue, your body so sweet, invite me if you come. లేదా దానికి దుంప అక్కడ ఇదొకటి ఎవరు బండి హలో అండి, వెల్కమ్ టు గ్రీనరీ లైఫ్. ఈరోజు అయితే మేము ఒక ఫారెస్ట్లో ఉన్నామండి. చూసారు ఎలా ఉందో ఫారెస్ట్. ఇక్కడికి ఒక దుంపలు తవ్వడానికి వచ్చామండి. మీకు అడవి దుంపలు చూపిద్దామని ఇక్కడికి వచ్చాము. అడవి దుంపలు చూడండి, ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఈ చెట్లల్లో తీగల్లా అల్లుకొని ఉన్నాయి. ఇప్పుడు వాటిని కనిపెట్టి తవ్వాలి మనం. తవ్విన తర్వాత దుంపలు ఎలా ఉంటాయో, ఏం దుంపలు అవి చూపిస్తాను నేను ఇవాళ ఈ వీడియోలో. చూసేయండి. చూడండి, ఇదిగో ఇదే ఆ దుంప చెట్టు అండి. ఇదే ఆ తీగ ఇలా ఉంటుంది. ముళ్ళులు కూడా ఉన్నాయి దీనికి. చూడండి, ఇది అడవుల్లోనే దొరుకుతుంది. ఇవి ఈ తీగ ఇలా ఉంటుందండి. ఇది తీగ ఇలా చూడండి, ఇక్కడ ఇలా అల్లుకొని ఉంటుంది. దీని కింద దుంపలు ఉంటాయి. ఇవి అడవుల్లో మాత్రమే దొరుకుతాయి, అడవి ప్రాంతాల్లో. అది కూడా ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి, మనకు ఎక్కడ దొరకవు ఇవి. మనం ఇప్పుడు లోకల్ బాయ్ రఘువరన్తో వచ్చాము, తన హెల్ప్ తీసుకుంటున్నాము. ఇవి ఏం గడ్డలు అంటారు పేరు? గోవింద గడ్డలు అంటారండి ఇక్కడ తెలంగాణ దుంపలు ఇవి. ఇక్కడ గడ్డలని కూడా అంటారు. చాలా లోతుగా తవ్వాలంటండి ఇది. చాలా చూడండి, ఇవన్నీ ఆ తీగలే అల్లుకొని ఉన్నాయి మొత్తం. మేము లోపలికి వచ్చాము. అసలు చూడండి అల్లుకొని ఎలా ఉందో ఈ ఫారెస్ట్. కానీ వాళ్ళు ఎలాగన్నా ఈ దుంపల్ని చూపించాలి మీకు. అదే నా ఊరు చెప్పేది, అదే నా ఊరు చెప్పేది. వాడంటిస్తుంది కదా, నాకు అనిపిస్తుంది. చూసారా, ఒక గడ్డ తీయాలంటే ఇంత కష్టపడాల్సి వస్తుందండి. ఒక దుంప తీయడానికి అంత తవ్వాలి అసలు. పూర్వకాలం అయితే గిరిజనులు, అడవుల్లో ఉండే వీళ్ళందరూ ఈ దుంపలే తిని బతికారంట. వాళ్ళకి మెయిన్ ప్రధాన ఆహారం కూడా ఇదేనంట. అప్పుడు పంటలు లేవు కదా, దుంపలే తిని బతికేవారంట. ఏ సీజన్లో అవి వస్తాయండి అడవుల్లో. ఈ దుంపలు అనేవి దసరా టైంలోనే వస్తాయంటండి. దసరా టైంలో అయితే దసరా రోజు కంపల్సరీ వెళ్తారు ఇక్కడ. ఆ రోజు ఎంత లోపలున్న దుంప అయినా సరే బయటికి వస్తుందంట. అందుకని ప్రతి ఒక్కరు వెళ్తారు
తెచ్చుకోవడానికి, ఎందుకంటే ఈ సీజన్లోనే దొరుకుతాయి. అది కూడా దసరా టైంలోనే, దసరా రోజే వెళ్తారు, వెళ్ళి ఈ దుంపల్ని తెచ్చుకుంటారు. అదే మిగతా రోజుల్లో అయితే లోపలికి వెళ్ళిపోద్దంటండి, చాలా తవ్వాలంట, లోపల ఎక్కడో ఉంటుందంట. అదే దసరా సీజన్లో అయితే మనకి పైనే వస్తుందంట ఈ గడ్డ అంటూ ఉంటారు. అది కూడా మళ్ళీ కొందరే వెళ్తారండి, కొందరు చేయితోనే తవ్వుతారు. ఎందుకంటే కొందరు చేతితోనే అయితేనే గడ్డ బాగా ఊరుతుందంటండి, దుంప అనేది లావుగా సైజు వస్తుందంట. కొందరికి ఏంటంటే సైజు రాదంటే ఎంత తవ్వినా అంటూ ఉంటారు ఇక్కడ. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు కానీ చూడండి, ఇదిగోండి చిన్న చిన్న పిలకలు. ఇవి చాలా తీయగా ఉంటాయంటండి, ఉడకబెట్టి తింటే చాలా టేస్ట్ ఉంటాయంట. చూడండి అదిగోండి మనకు గడ్డ పైనే ఉంది, అదేనండి గోవింద గడ్డ అంటారు ఈ దుంపని. చాలా తీయగా ఉంటుందంట ఉడకబెట్టి తింటే. పూర్వకాలం ఇవి తినే బతికేవారండి అసలు. మనకి ఇప్పుడు ఒక షేప్ కనిపిస్తుంది కదా, గడ్డ కనపడేది గోవింద గడ్డ. పాతది, పాతది ఆల్రెడీ తవ్విందా? తవ్వలేదు, తవ్వకుండా మొత్తానికైతే ఇప్పుడు బయటకు వచ్చిందండి, గర్భం నుంచి బయటపడ్డ గోవింద గడ్డ, అడవి ఆహారం, అడవి దుంప. బిడ్డల ఆహారం. అలా ఉంటుందండి. ఆకలి తీరిపోయిందా? ఇదిగోండి ఇదే గోవింద గడ్డ, ఈ దుంపే అడవి దుంప. మనకు చిన్నదండి ఇది, ఇంకా పెద్ద సైజులు పెరుగుతాయంట, ఇంకా లోపలికి వెళ్తాయంట. ఇది మనకు దొరికింది చిన్న సైజుది, పైనే దొరికింది కొంచెం పైనే. చాలా తీయగా అయితే ఉంటుందంటండి ఉడకబెడితే. ఇదే మన అడవి బిడ్డల ఆహారం ఒకప్పుడు. తర్వాత ఏం చెప్పాలి, ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు ఈ దుంపను తవ్వేశారు కదా, ఇంకొక తీగకి వెళ్తున్నారు మా వాళ్ళ. అదిగోండి అక్కడ లోపల ఇంకా ఉన్నాయి తీగలు, ఇంకొకటి తవ్వడానికి వెళ్తున్నారు. చూడు మోసలు వెళ్ళడానికి కూడా లేదండి, అన్ని తీగలు అల్లుకొని ఉన్నాయి. అక్కడ తవ్వుతున్నారు. ఇవి మనకు మార్కెట్లో కూడా దొరకవండి, కొనుక్కొని తిందామన్నా. దేవుడు మన అడవి బిడ్డల కోసం, అడవి జంతువుల కోసం ఈ సీజన్లో ప్రసాదించే వరం అని అనుకోవాలి. మంచి ఎనర్జీ బూస్టర్ అండి ఈ దుంపలు అనేవి వాళ్ళకి. మన అడవి బిడ్డలు అడవి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు. ప్రకృతి ఇస్తుందండి దేవుడు, ఏ సీజన్లో అవి ఎలా వాళ్ళకి కావాలనేది. ఈ దుంపలు కూడా అలాంటివేనండి. ఈ దుంపలు తింటున్న వీళ్ళు అదృష్టవంతులనే అనుకోవాలి. పూర్వకాలం అయితే గిరిజనులు, ఆదివాసులు ఇవే అడవుల్లో ఉండేవాళ్ళు, ఇవే తినేవారంటండి. ఇదే వాళ్ళకి ఆహారం అంట, ఇవి తినే బతికేవారంట. చాలా హెల్దీ కూడా. ఇప్పుడు కూడా చాలామంది ఇవే తింటూ ఉంటారు. ఇంకా ఈ సీజన్లో మాత్రం వీటిని మిస్ అవ్వరు అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి బయట కూడా దొరకవండి ఇవి, ఎక్కడ కొందామన్నా మనకు దొరకవు. మనకి ఇవి చిలకడ దుంపలు ఇలాంటివి అయితే దొరుకుతాయి, కానీ ఇవి రేర్ అండి, అడవుల్లో మాత్రమే దొరుకుతాయి మనకు.
ఇంత కష్టపడితే ఇవి దొరుకుతాయి అంతే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి తీసుకొస్తారు. ఒకవేళ మీకు ఏమన్నా కావాలంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి మాతో పాటు, మీకు కూడా చూపిస్తాము ఈ అడవి దుంపలు ఎలా తీయాలి. మీకు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే రావచ్చు. కానీ టేస్ట్ చాలా బాగుంటాయంటండి. ఉడకబెట్టే విధానం కూడా మేము చూపిస్తాం, అసలు ఎలాగ ఉడకబెట్టి తింటారనేది. ట్రై చేయండి ఈసారి.